జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇక ఫలితంపైనే అందరూ దృష్టి సారించారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరిచారు. ఈ నెల 14న ఓట్ల లెక్కించనున్నారు. గెలుపుపై రాజకీయ పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు హస్తం పార్టీదే గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. పోలింగ్ సరళిని నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇక కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తున్నారు. నిన్న 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కునైతే కల్పించడం జరిగింది. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నా. ఇక్కడ మొత్తం కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడే కొనసాగుతుంది. మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 6 డివిజన్లు అయితే ఉంటాయి. 6 డివిజన్లకు సంబంధించిన పూర్తిగా కూడా లోపలే కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. మొత్తం బందోబస్తును అయితే సిద్ధం చేయడం జరిగింది. నిన్న 6 గంటలకు ముగిసిన తర్వాత దాదాపు 8:30-9 గంటల సమయంలో ఏవైతే ఈవీఎం మిషన్లు వీవీప్యాట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడికైతే తరలించడం జరిగింది. దాదాపుగా 38 మార్గాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం ఆ ఈవీఎం మిషన్స్ అలాగే సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. రిసెప్షన్ సెంటర్ అంటే ఏదైతే స్వీకరణ ప్లేస్ ఉంటుందో అక్కడైతే తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఉదయానికే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ వెంట తీసుకొచ్చిన నిన్న ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించిన అంటే ఈవీఎం మిషన్లు వీవీప్యాట్లు ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించిన మొత్తం కూడా ఈ రోజు లోపలైతే మొత్తం భద్రపరచడం అయితే జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా 10 రౌండ్ల పైనే ఎన్నికలైతే కౌంటింగ్ అయితే జరగబోతుంది. 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. అందులో మొదటి అరగంట పాటు కూడా పూర్తి స్థాయిలో ఏవైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు ఉంటాయో వాటిని లెక్కించడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు ప్రక్రియ అంటే ఓటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయి కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత రిమైనింగ్ సంబంధించిన ఎన్ని ఓట్లు పోలేయడం జరిగిందో వాటన్నిటి కూడా అప్పుడు లెక్కించడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 48.47% నిన్న 6 గంటల వరకు కూడా పూర్తవడం జరిగింది. మరొక 0.01 అంటే 48.48% వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే దాదాపు 50% ఓట్లు పోలేయి. మొత్తం 4,01,036 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపుగా 2 లక్షల ఓట్ల వరకు కూడా ఇప్పుడు పోలవడం జరిగింది. దానికి సంబంధించిన టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. టేబుళ్లను ఏర్పాటు చేసిన తర్వాత ఈ రౌండ్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇటు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అలాగే పర్యవేక్షణ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కౌంటింగ్ కి సంబంధించిన ప్రక్రియపై అయితే దృష్టి సారించడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం ఈవీఎం మిషన్లు అన్ని కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భద్రత విషయానికి వచ్చేసరికి మొత్తం 3 అంచెల భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న పోలీసులంతా కూడా మొదటి భద్రత లెవెల్ కిందకు వస్తారు. ఇక్కడంతా కూడా స్టేట్ పోలీసు ఉంటారు. ఇదంతా కూడా ఇక్కడ ఉండే పోలీసులంతా కూడా స్టేట్ పోలీసులు. వీళ్ళు ఇక్కడ ఫస్ట్ పహారా కాయడం జరుగుతుంది. వాస్తవానికి గేట్ దగ్గర నుంచి కూడా లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాస్ ఉండాల్సిందే. పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడి నుంచి అలౌ అయిన తర్వాత మరొక చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అయిన తర్వాత అది ఏజెంట్లకైనా మీడియా ప్రతినిధులకైనా లేకపోతే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరైతే అంటే లోపలికి ఎవరైతే వెళ్లబోతున్నారో కౌంటింగ్ సంబంధించి ఉద్యోగం ఉన్నారో పాసెస్ ఉన్నాయో వాళ్ళైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాస్ చూపించిన తర్వాత మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ఇక రెండో కేటగిరీలో మనకు సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళంతా కూడా లోపల మొత్తం వాళ్ళే పహారా కాస్తారు. ఏ ఒక్కరిని కూడా లోపలికైతే అలౌ చేయరు. ఖచ్చితంగా ఇక్కడ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఏజెంట్లకు సంబంధించిన ఏవైతే పాస్ ఇవ్వడం జరిగిందో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అక్కడ చాలా క్లియర్ గా రాయడం జరిగింది. వే టు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏదైతుందో ఆ రిసెప్షన్ సెంటర్ కు సంబంధించిన దారి అంటూ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈ టేబుల్లకు సంబంధించి అలాగే మొదటి రౌండ్ ఫలితం తర్వాత ఎక్కడ మొదటి అంటే 6 డివిజన్లలో ఏ డివిజన్ నుంచి మొదట ఫలితం వస్తుంది ఈ వివరాలన్నీ కూడా మనకి ఎన్నికల అధికారి అయిన కర్ణన్ అయితే తెలియజేస్తారు. మరోవైపు ఇక్కడ పోలీస్ బందోబస్తు విషయానికి వచ్చేసరికి 800 నుంచి 1000 మంది పోలీసులతో పహారా అయితే కాయబోతున్నారు. ఎందుకంటే కౌంటింగ్ జరిగిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం గాని తదితర ఏది చేయకూడదు అనేది ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఎన్నికల శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఆల్రెడీ కొంతమంది అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలు ఏదైతే ప్రచారాలు చేయడం జరిగిందో వాళ్ళపైన కూడా ఇప్పటికే ఎన్సీసీ నిబంధనలు వ్యతిరేకించినందుకు వాళ్ళపైన కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే తరహాలో ఎవరైనా నిబంధనలు పాటించకపోతే వాళ్ళపైన
కేసు ఫైల్ చేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా లోపల మొత్తము కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. బయటంతా కూడా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటికే కూర్చోవడం జరిగింది. ఏవైతే మొత్తం కౌంటింగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంబంధించినంతా కూడా లోపల జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే విధి నిర్వహణకు వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు లోపలే ఉంటారు. 2060 మంది సిబ్బందిని ఇప్పటికే విధి నిర్వహణలో అయితే వాళ్ళంతా కూడా ఉన్నారు. అలాగే పోలీసులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో పాటు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అంటే ఇక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని కూడా అక్కడ ఎన్నికల కమిషన్ సంబంధించి ప్రస్తుతం జిహెచ్ఎస్సీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. భద్రత పరంగా చూసుకుంటే మాత్రం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు అక్కడ కూడా పూర్తి స్థాయి భద్రతను పర్యవేక్షించే విధంగా కూడా అక్కడ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఇక్కడ సీసీ కెమెరాలన్నింటి కూడా అనుసంధానించడం జరిగింది. అయితే రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత వీవీప్యాట్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వాళ్ళు మొత్తం కూడా కౌంటింగ్ చేసేదంతా కూడా పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలోనే చేయడం జరిగింది. ఏజెంట్లకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా వాళ్ళు నివృత్తి చేసే విధంగా ఇక్కడ ఉంటారు. అలాగే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది పూర్తిగా కూడా రిటర్నింగ్ అధికారి చేతిలోనే ఉంటుంది కాబట్టి రిటర్నింగ్ అధికారి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 48.47% పోలింగ్ నమోదవడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చక్కచక్క అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఏర్పాట్లన్నీ పూర్తవడం జరుగుతుంది. రేపు ఒకసారి మొత్తం కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్వయంగా జిల్లా ఎన్నికల అధికారి మీడియాని లోపలికి తీసుకెళ్లి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏదేమైనా కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. నవంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 1 గంట కల్లా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన విజేత ఎవరు అనేది మాత్రం తేలబోతోంది. వీడియో జర్నలిస్ట్ సత్యరెడ్డితో ఆర్కేహెచ్ఎం టీవీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి.